Okay, good morning. So we'll have a discussion on lasers. Laser, మీకు presentation share అయింది కాబట్టి you can see laser is an acronym. అదొక word కాదు. Laser means light amplification by stimulated emission of radiation. Okay. నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఆర్డినరీ లైట్ వేరు, లేజర్ లైట్ వేరు. లేజర్ లైట్ అనేది లైట్ లో ఒక సెలబ్రిటీ అది. ఓకేనా? దానికి కొన్ని ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆర్డినరీ లైట్ కి లేని ప్రాపర్టీస్ కొన్ని లేజర్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ వల్లే కదా మనకి లేజర్ వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి లేజర్ కి. మీరు ఆ స్లైడ్ షోలో చూస్తే కనుక లేజర్ షో ఏదైనా ఒక గ్రాండ్ ఈవెంట్ మన ఐపీఎల్ లేకపోతే ఏదైనా సాకర్ లేకపోతే వరల్డ్ లెవెల్ కానీ ఏదైనా పెద్ద ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంటే లేజర్ షో ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మెడికల్ గా చూడండి లేజర్ కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో. ఓకేనా? లేజర్ లేకుండా ఆల్మోస్ట్ మనం ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఎండోస్కోపీ కానీ లేకపోతే కొలనోస్కోపీ, ఇలాంటి టూల్స్ ఏవి కూడా లేజర్ లేకుండా పనిచేయవు. అలాగే మీకు ఈ మధ్యన ప్రపంచం గ్లోబల్ గా అంత శాంతివంతంగా ఏం లేదు. చాలా చోట్ల యుద్ధాలు అవుతున్నాయి. రష్యాకి, యుక్రెయిన్ కి, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇలా ఆల్మోస్ట్ కొంత ఫ్రిక్షన్ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కి, పాలస్తీనాకి నడుస్తున్న వార్లో కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఒక కంట్రీ వేరే కంట్రీ మీద మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. ఎలా డిఫెండ్ చేస్తున్నారంటే వాళ్ళకు దగ్గర ఒక డిఫెన్స్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఒకటి ఉంది, డ్రోన్ అంటాం. ఓకేనా? సో అదేం చేస్తుందంటే లేజర్ గైడెడ్ సిస్టమ్ అది. సో శత్రువులు లాంచ్ చేసిన మిసైల్ ఏ ట్రజెక్టరీ ఫాలో అవుతుందో అది లేజర్ ద్వారా గైడ్ చేస్తూ దానికి యాంటీ మిసైల్ లాంచ్ చేసి ఆ బ్లాస్టింగ్ ని ఆపుతారు. అంటే లేకపోతే ఎయిర్లోనే బ్లాస్ట్ చేసేలా చేస్తారు, సో మొటాలిటీ ఉండకుండా. ఓకే, సో ఇలా చెప్పుకుంటా పోతే ఇండస్ట్రియల్ గాను, తర్వాత మెడికల్ గా, ఈవెన్ మన డొమెస్టిక్ గా మనం కూడా అన్ని చోట్ల మనం లేజర్ లైట్ ఉపయోగిస్తాం. సో మరి లేజర్ లైట్ కున్న స్పెషాలిటీ ఏంటి? అది కూడా లైటే కదా. లేజర్ అంటే లైటే, సింపుల్ గా ఇక్కడ వచ్చింది కదా. లేజర్ లో ఆర్ అంటే రేడియేషన్, అంటే లైటే. సో లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో ఎందుకు లేజర్ సెలబ్రిటీ అయింది, దానికి ఉన్న ప్రత్యేకమైన ప్రాపర్టీస్ ఏంటి? ఓకేనా? ఏంటంటే ఈ 3 ప్రాపర్టీస్ దట్ మేక్ లేజర్ ఎ సెలబ్రిటీ. లేజర్ లైట్ ఈజ్ హైలీ డైరెక్షనల్. మనం ఏదన్నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాం అనుకోండి, లేజర్ పాయింటర్ ఉపయోగిస్తాం కదా. ఆ లేజర్ పాయింటర్ ఎగ్జాక్ట్ గా మనం ఏ డైరెక్షన్ లో పాయింట్ అవుట్ చేస్తే అదే డైరెక్షన్ లో డాట్ పడుతుంది. టార్చ్ లైట్ అలా కాదు కదమ్మా. టార్చ్ లైట్ ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో హైలీ డైరెక్షనల్ లేజర్ లైట్. తర్వాత హైలీ మోనోక్రోమాటిక్. మనం మోనోక్రోమాటిక్ లైట్ కి ఎగ్జాంపుల్ గా మనం చాలా సందర్భాల్లో ఏం కోట్ చేసాం చెప్పండి ఈ మధ్యన ఆప్టిక్స్ లో? మోనోక్రోమాటిక్ లైట్ అనగానే దేన్ని కోట్ చేస్తున్నాం జనరల్ గా? ఏ లైట్ సోర్స్ ని? సోడియం ల్యాంప్. వెరీ గుడ్, సోడియం వేపర్ ల్యాంప్ అంటున్నాం. బట్ సోడియం వేపర్ ల్యాంప్ మోనోక్రోమాటిక్, కాకపోతే అందులో D1 D2 అని 2 లైన్స్ ఉంటాయి. ఐడియా ఉందిగా? ఎల్లో లైన్స్ 2 ఉంటాయి. ఒకటి 5890, రెండోది 5896 యాంగ్స్ట్రామ్స్. రెండింటి మధ్య 6 యాంగ్స్ట్రామ్స్ గ్యాప్ ఉంటుంది. సో స్ట్రిక్ట్ గా మాట్లాడితే సోడియం వేపర్ ల్యాంప్ నుంచి వచ్చిన లైట్ కూడా మోనోక్రోమాటిక్ కాదు. అందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి, 2 షేడ్స్ ఉన్నాయి. సో మోనోక్రోమాటిసిటీ అనే పదాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. మోనోక్రోమాటిసిటీ అంటే మోనో అంటే సింగిల్, క్రోమా అంటే కలర్. సో ఒకే కలర్ ఉంటుందని అర్థం, అంతే తప్ప వేవ్ లెంగ్త్ ఒకటి ఉంటుందని కాదు. ఓకేనా? యూ విల్ హ్యావ్ ఎ రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్, ఒక బ్యాండ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఏదైనా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏదో గ్రీన్ కలర్ షేడ్ అన్నాం అనుకోండి, గ్రీన్ కలర్ షేడ్ లో ఒకటే ఉంటుందా? లేదుగా. గ్రీన్ కలర్ షేడ్ లో నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఇంకేదో గ్రీన్, అలా రకరకాల షేడ్స్ ఉంటాయి కదా. సో అన్ని గ్రీనే, కానీ అందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా. సో మోనోక్రోమాటిక్ గా ఉన్నప్పుడు మళ్ళీ హైలీ మోనోక్రోమాటిక్ ఏంటి సార్, తక్కువ మోనోక్రోమాటిక్ ఏంటి సార్ అంటే అది ఎలా అర్థం అవుతుంది? మోనోక్రోమాటిక్ అంటే కలర్ ఒకటే, మన కళ్ళకు ఒకటే కలర్, కాకపోతే అందులో మళ్ళీ ఒక వేవ్ లెంగ్త్ రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ల్యాంప్ అయితే అది ఎంత,
5890 ఒక లైన్, 5896 యాంగ్స్ట్రామ్స్ ఇంకో లైన్. సో అలాగా యూ విల్ హ్యావ్ ఎ నారో రేంజ్. ఓకే, ఆ రేంజ్ ఎంత తక్కువగా ఉంటే దాన్ని మనం అంత హైలీ మోనోక్రోమాటిక్ అంటాం. లేజర్ లైట్ కన్నా మోనోక్రోమాటిక్ లైట్ మీకు ఎక్కడ దొరకదు. ఓకేనా? మనం చూడండి, ఆఖరికి మనం వాడే చిన్నపిల్లలు ఆడుకునే లేజర్ చూస్తే అది ఎంత మోనోక్రోమాటిక్ గా ఉంటుంది, ఓన్లీ రెడ్ కలరే వస్తుంది దాని నుంచి. ఓకేనా? తర్వాత లేజర్ లైట్ హైలీ కొహరెంట్. ఓకే, లైట్ అంటే ఇప్పుడు లేజర్ గొప్పతనం ఏంటంటేనమ్మా, అది అంత డిసిప్లైన్ ఫార్మ్ ఆఫ్ లైట్ అంటే, లైట్ అంటే మనం లేజర్ లైటే వాడతాం ఆల్మోస్ట్ మన ల్యాబ్ పర్పస్లకి తప్ప. ఏ పర్పస్ కైనా సరే లైట్ అంటే ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ యూ యూజ్ లేజర్ లైట్. ఓకే, లేజర్ లైట్ కన్నా ఇంకో గొప్ప క్వాలిటీ, అది హైలీ కొహరెంట్. కొహరెంట్ సోర్సెస్ అంటే ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ. లైట్ సోర్సెస్ విచ్ హ్యావ్ జీరో ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఆర్ కాల్డ్ కొహరెంట్ సోర్సెస్. ఓకే, సో లేజర్ లైట్ పుట్టుకతోనే కొహరెంట్, అది జన్మతహా దానికి వచ్చే క్వాలిటీ అది. లేజర్ లైట్ ప్రొడక్షన్ మనం చూస్తాం కదా నెక్స్ట్ స్లైడ్స్ లో, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు లేజర్ లైట్ కొహరెంట్ గా ఉండద్దు అంటే కుదరదు. పుట్టుకతో వచ్చిన లక్షణం లేజర్ లైట్ కోహరెంట్ గా ఉండడం. ఓకేనా? సో దీస్ 3 exceptional properties make laser a very useful thing. Okay, highly directional, highly monochromatic and highly coherent. Okay, నెక్స్ట్ హైలీ డైరెక్షనల్ అంటే ఏంటో చెప్పి చూపించాను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఆర్డినరీ లైట్ ఇలా స్ప్రెడ్ అవుతుంది, లేజర్ లైట్ చూడండి రెక్టిలీనియర్ గా ఇప్పుడు ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది. హైలీ డైరెక్షనల్, హైలీ మోనోక్రోమాటిక్. చూడండి ఇందులో ఒక స్పెసిఫిక్ కలర్ ఉంది తప్ప డిఫరెంట్ కలర్స్ మిక్స్ అయ్యి అయితే రావట్లా. సో మోనోక్రోమాటిక్. హైలీ కొహరెంట్. ఈ స్లైడ్ ని కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే 2 లైట్ వేవ్స్ కొహరెంట్ గా ఉండడం అంటే ఏంటో మీకు తెలుసు కదా. అంటే చూడటానికి ఐడెంటికల్ గా ఉండాలి, కవల పిల్లల్లా ఉండాలి అది. సో సన్లైట్ ఏంటి మీకు తెలుసు, కొహరెంట్ కాదు. అందులో సన్లైట్ ని చూస్తే నాకు మన ఇండియా గుర్తొస్తుంది. ఇండియా ఎంత డైవర్స్ కంట్రీ, సో మెనీ లాంగ్వేజెస్, సో మెనీ రిలీజియన్స్, సో మెనీ కాస్ట్, అన్ని ఉన్నా సరే మనందరి మధ్య యూనిటీ ఉంది. వీఆర్ ఆల్ వన్ ఇండియన్స్. ఓకే, సన్లైట్ కూడా అంతే. సో మెనీ కలర్స్ ఉంటాయి, అంటే వేవ్ లెంగ్స్ ఉంటాయి, సో మెనీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. తర్వాత వచ్చే స్పెక్ట్రమ్ కూడా చూడండి, విజిబుల్ వస్తుంది, ఇన్ఫ్రారెడ్ వస్తుంది, మైక్రోవేవ్స్ వస్తాయి, అల్ట్రావైలెట్ వస్తుంది కొంత కాంపోనెంట్. అదే మనకి స్కిన్ క్యాన్సర్స్ కారణం ఓజోన్ లేయర్ డిప్లేషన్ వల్ల. ఇలా ఆల్మోస్ట్ ఎంత డైవర్సిఫైడ్ గా ఉంటుంది ఇండియా, అంత డైవర్సిఫైడ్ గా ఉంటుంది సన్లైట్. సో సన్లైట్ ఈజ్ నాట్ కొహరెంట్. ఓకే, అందుకే మీరు చూడండి వేవ్స్ ఎలా ఉన్నాయి, రకరకాల కలర్స్ లో ఉన్నాయి. తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఒకలా ఉన్నాయా, లేదు. తర్వాత రెండోది, మామూలుగా మనం వాడే టంగ్స్టన్ బల్బ్స్ ఉంటాయి కదమ్మా, ఇన్కాండెసెంట్ బల్బ్స్. ఆ లైట్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. అది జనరల్ గా ఏమవుతుందంటే అందులో ఒకటే ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, అంటే మోనోక్రోమాటిక్ అవుతుంది, కానీ నాన్ కొహరెంట్, కొహరెంట్ గా ఉండదు ఆర్డినరీ లైట్. వేవ్స్ చూడండి ఒకదాంతో ఒకటి సింక్ అవట్లా. ఓకేనా? సింక్ అవ్వట్లేదంటే నా ఉద్దేశం చూడండి, ఒక వేవ్ తో ఇంకో వేవ్ ఫేజ్ లో లేదు, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంది. పోనీ మొత్తం అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉందంటే అది కాదు, ఆ ఫేజ్ డిఫరెన్స్ అనేది కన్సిస్టెంట్ గా లేదు, తక్కువ ఎక్కువ ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, అది కోహరెంట్ కాదని చెప్పాలి. కానీ లేజర్ లైట్ చూడండి కింద, ఈ వేవ్స్ అన్ని ఎలా ఉన్నాయి చూడటానికి, అన్ని కూడా కట్టుకొని యూనిఫామ్ గా ఎంత డిసిప్లైన్డ్ గా ఉన్నాయో చూడండి వేవ్స్. దట్స్ వై యూ సే దట్ లేజర్ లైట్ ఈస్ హైలీ కోహరెంట్. ఓకే, హైలీ కోహరెంట్ అన్నదానికి ఇంకో ఎగ్జాంపుల్, జస్ట్ ఇన్కోహరెంట్ గా ఉండే లైట్ ఇలా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. కానీ కోహరెంట్ లైట్ లో మాత్రం ఒకే కలర్ ఉంటుంది, మోనోక్రోమాటిక్, అండ్ ఫేజ్ కూడా అన్నిటికీ ఒకలాగే ఉంటుంది. ఓకే, ఆ 3 ప్రాపర్టీస్ ని మళ్ళీ ఇక్కడే రాశాను జస్ట్. అంటే నేను క్లాస్ రూమ్ లో లెక్చర్ చెప్పేటప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ది పీపీటీస్ ఇవి, అందుకే మీకు కూడా చూపిద్దామని తీసుకొచ్చా. డైరెక్షన్, మోనోక్రోమాటిసిటీ అండ్ కోహరెన్స్, దీస్ 3 ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అంటే నేను ఎందుకు ఈ పీపీటీ చెప్తున్నానంటే, ఈ పీపీటీ అనేది కాన్సెప్ట్ యొక్క జిస్ట్. ఇది అర్థమైతే మనం యాక్చువల్ స్టడీ మెటీరియల్ చూసినప్పుడు ఈజీగా మనం అలా బ్రష్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో లేజర్ అంటే లైటే కదా. లైట్ ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది? లైట్ జన్మస్థలం ఏంటి? ఆటమ్స్ కదా. ఇక్కడ ఏదైనా ఆటమ్స్ నుంచే రావాల్సింది. ఆటమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే,
సో ఒక ఆటం నుంచి లైట్ ఎలా వస్తుంది, మెకానిజం ఏంటి మీకు తెలుసు. ఈ ఆటం తీసుకుంటే ఈ సెంటర్ లో ఉన్నది ఏంటి చెప్పండి, ఈ రెడ్ బ్లూ బాల్స్ ఏంటండి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్, అంతేగా. ఈ బ్లూ కలర్ బాల్ చూపించాడు కదా, n=1 ఆర్బిటాల్లో ఉంది, అది ఎలక్ట్రాన్. సో ఇదేగా మనకి ప్రస్తుతం ఉన్న అటామిక్ మోడల్ మనం యాక్సెప్ట్ చేసింది. దేర్ ఈస్ ఎ హార్డ్ డెన్స్ రీజియన్ కాల్డ్ న్యూక్లియస్ సరౌండింగ్ విచ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఇన్ సమ్ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. మీకు క్వాంటమ్ మెకానిక్స్ లో ఎనర్జీ ఏంటి, క్వాంటైజ్ అవుతుంది, ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఎనర్జీ ఉండదు. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇంటికి ఒక ర్యాంప్ కట్టించుకున్నారనుకోండి, అదర్ సైడ్ ర్యాంప్ కాకుండా ఆ పక్కనే స్టెప్స్ కూడా పెట్టుకుంటారు, ఏది కన్వీనియంట్ అయితే అదని. మీరు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మీ హైట్ ఎలా మారుతుంది, కంటిన్యూస్ గా మారుతుందా, క్వాంటైజ్డ్ గా మారుతుందా? క్వాంటైజ్డ్ కదా. ఇప్పుడు అన్లెస్ నీకు ఏదన్నా దాన్ని ఏమంటారు, అక్రోబాటిక్ స్కిల్స్ ఏమన్నా ఉండి నువ్వు గాల్లో తేలితే నేను చెప్పలేను, కానీ మామూలుగా మనం ఒక స్టెప్ మీద నుంచుంటాం, నెక్స్ట్ ఇంకో స్టెప్ మీదకి వెళ్తాం, మధ్యస్థంగా ఉండడం కుదరదు కదమ్మా. సో మన హైట్ క్వాంటైజ్డ్ గా స్టెప్స్ గా మారుతుంది, అదేగా క్వాంటైజేషన్ అంటే ఏంటి, ఓకేనా. వేరాజ్ ర్యాంప్ మీద చూసుకోండి, ర్యాంప్ మీద మీరు నడుస్తున్నప్పుడు మీ హైట్ ఎలా మారుద్ది, కంటిన్యూస్ గా మారుద్ది. ఓకే, సో క్లాసికల్ గా ఉన్నప్పుడు క్లాసికల్ మెకానిక్స్ లో క్వాంటిటీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఉంది, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎనర్జీ కంటిన్యూస్, ఎంతైనా ఉండొచ్చు. కానీ క్వాంటమ్ ఆసిలేటర్ యొక్క ఎనర్జీ క్వాంటైజ్డ్. సో ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ క్వాంటమ్ సిస్టమ్స్ బేసికలీ, వాటిని క్లాసికల్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ లో ఏ క్వాంటిటీ అయినా క్వాంటైజ్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ క్వాంటైజ్డ్, అందుకే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే, మీరు కాలేజ్కి వెళ్ళి కూర్చున్నారు, మీకంటూ కొన్ని బెంచెస్ ఉంటాయి కదా, ఎనర్జీ లెవెల్స్ లాగా బెంచెస్ ఉంటాయి. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అంటే లెక్చరర్ కి బాగా దగ్గరగా ఉన్న బెంచ్, సెకండ్ అంటే సెకండ్, అలాగా. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఎవరు, వెళ్ళిపోదామని చూస్తారు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓకేనా. సో ఇప్పుడు మీరు డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నట్టే కదా. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు, ఫ్రెండ్ తో మాట్లాడాలి, ఫస్ట్ బెంచ్ నుంచి సెకండ్ బెంచ్ కి, సెకండ్ నుంచి థర్డ్ కి, మళ్ళీ థర్డ్ కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు కదా. సో మీకు బోర్ కొట్టినప్పుడల్లా మీరు బెంచెస్ మారినట్టు ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతాయి అంటే, బోర్ కొట్టినప్పుడు అని కాదు కానీ మనం ఏదన్నా ట్రిగర్ చేసినప్పుడు, ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లెవెల్స్ షిఫ్ట్ అవుతుంటాయి, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్కి వెళ్తుంటాయి. దాన్ని మనం ఏమంటాం, ఎగ్జైటేషన్ అంటాం, అంతేగా. తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీకి వెళ్తున్నాం అంటే ఎగ్జైట్ అయింది అంటాం ఎలక్ట్రాన్, ఓకేనా. అసలు ఎగ్జైట్ అయింది ఎలక్ట్రాన్ కాదు, యాటమ్ అనాలి యాక్చువల్, ఓకేనా. ఎగ్జైటేషన్, ఎగ్జైట్ అయిన తర్వాత హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉండదు, ఎందుకంటే హై ఎనర్జీ మీన్స్ లెస్ స్టెబిలిటీ. సో ఎలక్ట్రాన్ ఏంటంటే 1 గ్రౌండ్ స్టేట్ నుంచి 2 వెళ్ళింది అనుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్ కి, 2లో అది కాఫీ టిఫిన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి వెనక్కి రాదు, 10⁻⁸ సెకండ్స్ తర్వాత వచ్చేస్తుంది వెనక్కి. 10⁻⁸ సెకండ్స్ అంటే ఊహించుకోండి ఎంత తక్కువ. సో ఆ సెకండ్స్ లో మళ్ళీ అది డీఎగ్జైట్ అయిపోయి మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది, ఓకేనా. కాబట్టి ఈ ఎగ్జైటేషన్స్ డీఎగ్జైటేషన్స్ వలన ఏం జరుగుద్దంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ n=1 నుంచి 2కి ఎగ్జైట్ అయింది, 1 నుంచి 2కి వెళ్ళాలంటే దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనం ఇస్తాం, ఏదో ఒక రూపంలో ఇస్తాం, కొలిజన్స్ ద్వారా కానీ, లేకపోతే హీట్ ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్ గా లైట్ ఇస్తేనే. లైట్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్ కదా, క్వాంటా. సో లైట్ లో ఉండే ఒక బూస్ట్ ప్యాకెట్ తాగేసి n=1 లో ఉన్న ఎలక్ట్రాన్ 2కి ఎగ్జైట్ అయింది, కానీ 2లో అది ఉండదు, చెప్పానుగా. 10⁻⁸ సెకండ్స్ తర్వాత డి ఎగ్జైట్ అయిపోయి మళ్ళీ 1కి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఎగ్జైట్ అయ్యేటప్పుడు ఎనర్జీని తీసుకొని పైకి వెళ్ళింది, అంటే అది ఏ స్పెక్ట్రమ్, అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమా, ఎమిషన్ స్పెక్ట్రమా? ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయినప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమా, ఎమిషనా? అంతే కదా, కామన్ సెన్స్ కదమ్మా, అది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వచ్చే స్పెక్ట్రమ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్.
10⁻⁸ సెకండ్స్ తర్వాత డీఎక్సైట్ అవుతుంది, అంటే మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది, అంటే అది ఎమిషన్ స్పెక్ట్రమ్. డీఎక్సైట్ అయినప్పుడు 2 నుంచి 1కి రావాలంటే అది ఎనర్జీని ఏం చేయాలి, రిలీజ్ చేసేయాలి కదా, అంతే కదా. పైకి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంది, కిందకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఎమిట్ చేయాలి. సో ఎనర్జీని అది ఏం చేస్తుంది, లైట్ ఫామ్ లో ఎమిట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో, ఓకేనా. అంటే నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి, లైట్ ని ఎమిట్ చేయకుండా వేరే విధంగా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ జనరల్ గా ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్ లోయర్ స్టేట్ కి ఆ ఎక్సెస్ ఎనర్జీని ఎమిట్ చేసేసి బయటకు వస్తుంది. అంటే ఏం ఎమిట్ అవుతుంది అప్పుడు, లైట్ ఎమిట్ అవుతుంది. సో లైట్ ఎలా పుడుతుంది అనమాట, హయ్యర్ ఎనర్జీ స్టేట్ లో ఉన్న ఒక ఆటమ్ కానీ ఎలక్ట్రాన్ కానీ మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కో లేకపోతే లోయర్ ఎనర్జీ స్టేట్ కి వచ్చేటప్పుడు అది లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఇది బేసిక్ గా జరిగేది, ఓకేనా. సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఇది. మీరు టంగ్స్టన్ బల్బ్ తీసుకున్నా, ఒక మ్యాచ్ బాక్స్ లో ఉన్న మ్యాచ్ స్టిక్ వెలుగుతుందన్నా, ఏదైనా మెకానిజం మాత్రం ఇదే, ఓకే. సో ఇదేగా నేను రాసిన ఇక్కడ. ఈ బ్లూ కలర్ బాల్ అంటే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీకి వెళ్ళింది ఫస్ట్, వెళ్ళిన తర్వాత మళ్ళీ అది వద్దు నేను ఉండను ఇక్కడ, నాకు స్టెబిలిటీ లేదని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ బ్యాక్ వచ్చినప్పుడు చూసారు ఇక్కడ ఒక లైన్ వేసాను వేవీగా, అదేంటది, లైట్. సో డి ఎక్సైటేషన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూసెస్ లైట్. అదే ఇంకో ఇమేజ్ పెట్టానమ్మా, అంతే కదా. ఇప్పుడు బ్లూ కలర్ బాల్ పైకి వెళ్ళింది, అందుకే దీన్ని రెడ్ కలర్ లో చూపించాడు, అంటే అది ఎగ్జైట్ అయ్యిందని చెప్పడానికి రెడ్ కలర్ లో వేసాడు. ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్ మళ్ళీ డీఎక్సైట్ అవుతుందిగా, ఎలా డీఎక్సైట్ అవుతుందంటే బై ఎమిషన్ ఆఫ్ ఎ ఫోటాన్. ఫోటాన్ అంటే లైట్, ఓకేనా. ఇప్పుడు మనకి 3 ప్రాసెస్లు ఉంటాయండి, 3 ఐడియా ఉండాలి, క్లారిటీ ఉండాలి, పక్కా క్లారిటీ, ఓకేనా. ఇందులో నేను అబ్జార్ప్షన్ గురించి చెప్పలేదు. ఇప్పుడు అబ్జార్ప్షన్ అంటే ఏంటి, లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకొని అంటే అబ్జార్బ్ చేసుకొని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళటాన్ని ఏమంటారు, అబ్జార్ప్షన్ అంటాం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, అబ్జార్ప్షన్ అనేది వాలంటరీగా జరుగుతుందా, స్పాంటేనియస్ గా, చెప్పండి. అంటే ఎలక్ట్రాన్ దానంతట అది మన ప్రమేయం లేకుండా, అంటే మనం బలవంతం చేయకుండా లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్తుందా, నో సార్. వెళ్ళదుగా. నీళ్ళు ఎప్పుడన్నా సరే మీరు జలపాతాల్లో నీళ్లు ఆ ఎత్తు నుంచి నేల మీదకి వస్తాయి, ఎవరు ఫోర్స్ చేయరు, అవి స్పాంటేనియస్ గా కిందకు వస్తాయి. కానీ ఎప్పుడన్నా మీ జీవితంలో మీరు చూసే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా లేదు. పళ్ళల్లో ఉన్న నీరు ఎత్తుకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. ఎక్కడన్నా చూసామా, మనం చూస్తే భయపడతాం, అమ్మో ఇదేదో తేడాగా ఉంది, ఏదో దెయ్యం ఉందని, ఓకేనా. సో నీరు పళ్ళం నుంచి ఎత్తుకి వెళ్ళదు, అది న్యాచురల్ కాదు. మనం ఏదైనా మోటార్ ఉపయోగించి వాటర్ ని ఫోర్స్ చేస్తే తప్ప అది వెళ్ళదు, అంతే కదా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అబ్జార్ప్షన్ అనేది అంటే లోయర్ టు హయ్యర్ అనే ట్రాన్సిషన్ ఎప్పుడు కూడా స్పాంటేనియస్ గా జరగదు, స్టిమ్యులేటెడ్ గా జరుగుతుంది. అంటే అబ్జార్ప్షన్ లో ఒకటే రకం, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. గాట్ మై పాయింట్, ఓకేనా. అబ్జార్ప్షన్ లో స్పాంటేనియస్ ఉండదు, స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. మరి ఎమిషన్కి వద్దాం. ఎమిషన్ అంటే ఏంటి, హయ్యర్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ లోయర్ లెవెల్ కి డీఎక్సైట్ అవడాన్నే కదా ఎమిషన్ అంటాం, అప్పుడే కదా లైట్ ని ఎమిట్ చేస్తుంది అది. ఎమిషన్ మళ్ళీ 2 రకాలండి, స్పాంటేనియస్ గా ఎమిట్ అవ్వచ్చు, దానంతట అది డీఎక్సైట్ అయిపోవచ్చు, మనం స్టిమ్యులేట్ కూడా చెయ్యొచ్చు ఎమిషన్. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక మనిషి ఎక్కడో బుర్జ్ ఖలీఫా టవర్ ఎక్కి కూర్చున్నాడండి, నుంచున్నాడు, ఎడ్జ్ మీద ఉన్నాడు, ఓకేనా. స్పాంటేనియస్ గా ఎమిట్ అవ్వడం అంటే ఏంటంటే వాడు పొరపాటున, ఓకేనా, ఏదో మామూలుగా స్కిప్ అయి పడిపోయాడు పైనుంచి, అది స్పాంటేనియస్ అన్నమాట, ఓకేనా, ఏదో యాక్సిడెంట్ లాగా. స్టిమ్యులేట్ చేయడం అంటే ఏంటంటే మనం దోసేయడం, ఓకేనా. సో అబ్జార్ప్షన్ అనేది ఒక రకం, ఓన్లీ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షనే ఉంటుంది. మనం స్టిమ్యులేట్ చేసి ఎలక్ట్రాన్ ని ఎంకరేజ్ చేసి, నువ్వు పైకి వెళ్ళు అని చెప్పి మనం లైటో హీటో ఏదో ఇస్తే అప్పుడు అది ఎగ్జైట్ అయ్యి అబ్జార్ప్షన్ అవుతుంది. ఎమిషన్ మాత్రం 2 రకాలు, ఎలక్ట్రాన్ దానంతరది కిందకు వచ్చేస్తే అది స్పాంటేనియస్ ఎమిషన్, మనం స్టిమ్యులేట్ చేసి ఎమిట్ చేస్తే అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఓకేనా. స్పాంటేనియస్ ఎమిషన్ డయాగ్రామ్ చూడండి ఒకసారి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు
ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బాల్ ఏంటి? యాటమ్. యాటమ్ ఎక్కడుంది? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండదు కదా, 10⁻⁸ సెకండ్స్ తర్వాత డి ఎగ్జైట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? గ్రౌండ్ స్టేట్ కి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఎమిషన్ తర్వాత అంటే గ్రౌండ్ స్టేట్ కి రావాలి అంటే ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు ఎమిట్ ఎ ఫోటాన్. హయ్యర్ నుంచి లోయర్ కి వస్తున్నప్పుడు ఆ ఎక్సెస్ ఎనర్జీని ఫోటాన్ ఫామ్ లో ఎమిట్ చేసి అది గ్రౌండ్ స్టేట్ కి వచ్చింది. దీన్ని ఏమంటాం మనం? స్పాంటేనియస్ ఎమిషన్. ఇది దానంతట అది జరిగిన ప్రాసెస్, మనం ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా, అందుకే స్పాంటేనియస్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇదేంటంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సేమ్ అదే సందర్భం. ఇప్పుడు యాటమ్ ఎక్కడుంది? ఇందాకట్లాగే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది, అంటే E2 స్టేట్ లో ఉంది. ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఈ యాటమ్ స్పాంటేనియస్ గా దానంతటి కిందకు వస్తుంది, కాదంటలా. కానీ మనం ఏం చేస్తామంటే యాటమ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు దాని దగ్గరలోకి మనం ఒక ఫోటాన్ పంపించాం, ఏదన్నా మనకు కావాల్సిన ఫోటాన్ ఒకటి ఆ విసినిటీలో పంపించాం. అప్పుడు ఏమవుద్దంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఈ యాటమ్, జాగ్రత్తగా వినండి, ఎలా డిఎగ్జైట్ అవుద్దంటే మనం ఏ ఫోటాన్ అయితే దాని దగ్గరికి పంపించామో ఎగ్జాక్ట్ గా దాని జిరాక్స్ కాపీని ఎమిట్ చేసి సేమ్ ఐడెంటికల్ ఫోటాన్ని ఎమిట్ చేసి డిఎగ్జైట్ అవుతుంది. ఇది స్పాంటేనియస్ ఎమిషన్ కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఎందుకని? ఇక్కడ మనం ఆ ఎమిషన్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసాం. ఎలాగా? ఎగ్జైటెడ్ స్టేట్ లో యాటమ్ ఉన్నప్పుడు దాని దగ్గరలోకి ఒక ఫోటాన్ పంపి నాకు ఇలాంటి ఫోటానే కావాలి, నువ్వు ఇలాంటి ఫోటాన్ని నాకు ఇచ్చి నువ్వు డిఎగ్జైట్ అవ్వని చెప్తున్నావు. ఓకేనా? నేను ఇది చెప్పడానికి పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. ఏంటంటే నేను క్లాస్ రూమ్ లో ఒక నెమలి బొమ్మ వేయమని చెప్పాను. ఓకేనా? నెమలి బొమ్మ వేయమని చెప్పాను అంతే. అందరూ చార్ట్లు పట్టుకుని బొమ్మలు వేసేసారు. ఓకేనా? అది స్పాంటేనియసా స్టిమ్యులేటెడా చెప్పండి? స్టిమ్యులేటెడా? నేను నెమలి బొమ్మ ఏమని చెప్పాను అంతే. నేనేం నెమలి బొమ్మ చూపించి వేయమని చెప్పలా. ఐ వాంట్ యూ టు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ పీకాక్. పీకాక్ ని గీయమని చెప్పాను అంతే. దట్స్ ఆల్. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళకి నచ్చినట్టు గీస్తారు కదా. ఒకళ్ళకి నెమలి వస్తుంది, ఇంకోళ్ళకి బొద్దింక వస్తుంది, ఇంకోళ్ళకి ఏదో కోడ్ వస్తుంది, ఇంకోళ్ళకి ఇంకేదో వస్తుంది. మొత్తానికి ఆ వచ్చిన డ్రాయింగ్స్ అన్ని నేను ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టి చూస్తే అన్ని ఒకలా ఉంటాయా చెప్పండి? అంటే క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన పెయింటర్సే, కాదంటలా, అద్భుతమైన పెయింటర్స్ అన్నమాట. సో నేను చెప్పలేదు కదా, నేను పీకాక్ గీయమని చెప్పాను, అంటే ఎమిట్ చేయమని చెప్పాను అంతే లైట్ ని. ఓకేనా? అంటే అది మామూలుగానే ఎమిట్ చేస్తుంది కదా. సో ఒకళ్ళేమో బ్లూ కలర్ పీకాక్ వేయచ్చు, ఒకళ్ళు వైట్ వేయచ్చు, ఒకళ్ళు రెడ్ వేయచ్చు, ఇంకోళ్ళు ఇంకేదో వేయచ్చు. సో ఆ వచ్చిన డ్రాయింగ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? ఐడెంటికల్ గా ఉండవు. ఒకటి ఒకలా ఉంటే ఇంకోటి ఇంకోలా ఉంటుంది. అంటే అదేంటి? ఆర్డినరీ లైట్. అర్థమవుతుందా పాయింట్? యాటము తనంతట తాను డిఎగ్జైట్ అయ్యి లైట్ ని ఎమిట్ చేసింది అనుకోండి, ఆ వచ్చే ఫోటాన్స్ ఐడెంటికల్ గా ఉండవు. ఇప్పుడు పదార్థంలో లైట్ నుంచి వస్తున్నప్పుడు ఒక యాటమ్ నుంచే ఈ ప్రాసెస్ అంతా జరగదు కదా. కోట్ల యాటమ్స్ లో ఇదే ప్రాసెస్ జరుగుద్ది. సో ఒక యాటమ్ లో బ్లూ కలర్ ఫోటాన్ వస్తే ఇంకో యాటమ్ లో రెడ్ ఫోటాన్ వస్తుంది. ఎలాగైతే ఇందాక డ్రాయింగ్స్ చూడండి, ఒకళ్ళు బ్లూ కలర్ నెమలేస్తే ఇంకోళ్ళు రెడ్ కలర్ నెమలేస్తారు. సో ఆ నెమలి డయాగ్రామ్స్ అన్ని వేటితో పోల్చుకోండి? ఫోటాన్స్ తో పోల్చుకోండి. సో వాళ్ళంతటి వాళ్ళు డ్రాయింగ్ వేసినప్పుడు వచ్చే ఫోటాన్స్ ఐడెంటికల్ గా ఉండవు కదా. అంటే అది ఏ లైట్? అది ఆర్డినరీ లైట్. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనేం చేశానంటే ఈసారి ఇలా అవుతుంది, తేడాగా వస్తున్నాయి, ఒకళ్ళు ఒకలా గీస్తున్నారని చెప్పి నేను అక్కడ ఒక పీకాక్ ఫోటో పెట్టేశాను నేను. ఓకేనా? పెట్టినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అందరూ గొప్ప పెయింటర్స్ కదా, సేమ్ అలాగే వేస్తారు సార్. సేమ్ అలాగే వేస్తారా లేదా? అప్పుడు వచ్చిన డ్రాయింగ్స్ అన్ని నేను పక్కన పెట్టుకొని చూస్తే అన్ని డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి? ఒకదాని జిరాక్స్ కాపీలో ఇంకోటి ఉంటాయి, అవునా కదా? ఇది ఏ ఎమిషన్? ఇది స్పాంటేనియస్ ఎమిషనా స్టిమ్యులేటెడ్ ఎమిషనా? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో ఇప్పుడు మీరు గమనించారా, స్పాంటేనియస్ ఎమిషన్ లో ఏ లైట్ వస్తుంది? ఆర్డినరీ లైటా లేజర్ లైటా? ఆర్డినరీ లైట్.
ఆర్డినరీ లైట్. ఎందుకంటే స్పాంటేనియస్ అంటే యాటమ్ దాని ఇష్టం వచ్చినట్టు అది డీఎగ్జైట్ అవుద్ది. అప్పుడు ఒక యాటమ్ డీఎగ్జైట్ అయినట్టు ఇంకో యాటమ్ డీఎగ్జైట్ అవ్వదు కదా. ఒక యాటమ్ బ్లూ కలర్ ఎమిట్ చేస్తే ఇంకో యాటమ్ రెడ్ కలర్ ఎమిట్ చేస్తుంది. సో ఆ ఫోటాన్స్ అన్నిటిని మనం పక్కన పెట్టుకొని చూస్తే అవి ఎలా ఉంటాయి, ఒకదాని నుంచి ఇంకో దానికి పోలిక ఉండదు, మోనోక్రోమాటిక్ గా ఉండవు, కొహరెంట్ గా ఉండవు. ఓకేనా. సో లేజర్ లైట్ ఉండే ప్రాపర్టీస్ ఏమి ఉండవు, అంటే ఆర్డినరీ లైట్ వస్తుంది. ఓకేనా. మీరు ఆర్డినరీ లైట్ ని ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటేనమ్మా, ఏ బంచ్ ఆఫ్ పొటాటోస్ లా ఊహించుకోవచ్చు. పొటాటోస్ చూడండి, ఒక బౌల్లో పొటాటోస్ వేసి చూస్తే ఒక పొటాటోకి ఇంకో పొటాటోకి సంబంధం ఉంటుందండి? అస్సలు సంబంధమే ఉండదు. ఓకేనా. ఒకటి ఒక షేప్ లో ఉంటే ఇంకోటి ఇంకో షేప్ లో ఉంటుంది. మరి లేజర్ లైట్ కి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు, ఎవరైనా చెప్పండి. పొటాటోస్ ని ఆర్డినరీ లైట్ తో పోల్చాను అంటే ఒక పొటాటో ఒక ఫోటాన్ అనుకుంటే, అలాగే లేజర్ లైట్ కి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. ఏమా ఐడియా రావట్లేదా? అన్ని ఐడెంటికల్ గా ఉండే గ్రేప్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఆరెంజెస్ చెప్పొచ్చేమో మోర్ అప్రాప్రియేట్ గా. బంచ్ ఆఫ్ ఆరెంజెస్. ఓకేనా. అన్ని ఆరెంజ్ కలర్ లో ఉంటాయి చూస్తారా, కొన్ని ఉంటాయి కదా ఆరెంజెస్. ఆ బంచ్ ఆఫ్ ఆరెంజెస్ నేను ఒక బౌల్లో వేస్తే అన్ని చూడటానికి ఒకలాగే అనిపిస్తాయి కదా, ఒకే కలర్ లో ఇంచుమించు ఒకే సైజ్ లో అనిపిస్తాయి. అది లేజర్ లైట్. సో స్పాంటేనియస్ ఎమిషన్ లీడ్స్ టు ఆర్డినరీ లైట్, వేరాస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లీడ్స్ టు లేజర్ లైట్. ఓకేనా. ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి మనకి ఎవరు పరిచయం చేశారో తెలుసా? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మనకు చెప్పింది ఎవరు చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అండి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే మెకానిజం ని మనకు పరిచయం చేసింది ఆల్బర్ట్ ఐన్స్టైన్. మీకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన కంట్రిబ్యూషన్ సైన్స్ లో ఒక ఫీల్డ్ లో కాదమ్మా, వేవ్స్ అన్నమాట. ఆయన ఒక వేవ్ ఫ్రంట్. ఆ వేవ్ ఫ్రంట్ ఏంటంటే అన్ని డైరెక్షన్స్ లోకి వెళ్ళిపోతుంటది, అన్ని బ్రాంచెస్ ని టచ్ చేస్తుంటది. ఓకేనా. సో అలాంటి ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఐన్స్టైన్. ఓకేనా. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం ఒక ఫోటాన్ని పంపిస్తాం కదా, యాటమ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఒక ఫోటాన్ పంపిస్తాం. యాటమ్ ఏం చేస్తుంది, నేను నెమలి బొమ్మ పెడితే అలాంటి నెమలి బొమ్మే అందరు వేసినట్టు నేను ఒక ఫోటాన్ని దగ్గరికి పంపిస్తే అలాంటి ఫోటాన్ని ఎమిట్ చేసి అది డీఎగ్జైట్ అవుద్ది. అప్పుడు ఒక ఫోటాన్ కాస్త జిరాక్స్ తీసి ఎన్ని ఫోటాన్స్ అవుతుంది చెప్పండి? 2 అవుతాయి. ఓకేనా. ఈ 2 ఫోటాన్స్ బయటకు వచ్చేస్తాయా? రావు. చిరంజీవి గారి మాట ఉంటాయి అవి. ఓకేనా. ఠాగూర్ సినిమాలో ఏం చేస్తాయి, ఒక మనిషి ఏం చేయాలి, ముగ్గురికి హెల్ప్ చేయాలి. ఆ ముగ్గురు ఏం చేస్తారు, ఊరుకుంటారా? ఇంకో ముగ్గురికి హెల్ప్ చేస్తారు కదా. అలాగే అది పెద్ద వృక్షం అయిపోద్ది. అలాగా మనం ఒక ఫోటాన్తో స్టార్ట్ చేసాం, యాటమ్ సేమ్ అలాంటి ఫోటాన్ ఇంకోటి ఇచ్చింది. సో 2 అయినాయి. ఈ 2 ఫోటాన్స్ ఇంకో 2 యాటమ్స్ దగ్గరికి వెళ్ళి 2 ఫోటాన్స్ కాస్త 4 అవుతాయి. 4, 8, 8, 16. అంటే దీన్ని ఏమంటాం మనం? యాంప్లిఫికేషన్ అంటాంగా. యాంప్లిఫికేషన్ అంటే నెంబర్ పెరగడం. సో లేజర్ అబ్రివేషన్ చూడండి ఒకసారి, లైట్ యాంప్లిఫికేషన్. అంతేగా, లైట్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫోటాన్స్ అనేవి ఏమవుతున్నాయి, మల్టిప్లై అవుతున్నాయి. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషనే కదా. అసలు లేజర్ లైట్ ఎమిట్ అవ్వడానికి ప్రాణం ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషనే. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లేజర్ రాదు, అసలు ఆర్డినరీ లైట్ వస్తుంది. సో లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, అంటే లేజర్ డెఫినేషన్ అందుకే అలా వచ్చింది. ఓకేనా. సో ఇది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ప్రాసెస్. ఓకే. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా, నాకు కొంచెం వర్క్ ఉంది. నేను ఈవినింగ్ సెషన్ లో ఆ పోలరైజేషన్ డిస్కషన్ అయిన తర్వాత ఇది ఇంకొక 15-20 మినిట్స్ పడుతుంది. ఓకేనా. ఆ డిస్కస్ చేసి మనం లేజర్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా.